ఉండేవాడు. ఆవిడ చక్కగా ఓ చిన్న కొప్పు ఒకటి వేసి అదంతా ఇలా పక్కలకి దువ్వేసి ఓ చిన్న తాడు కట్టి దానికి ఇప్పుడైతే ఏదో చిన్న పువ్వు పెడతారు, అప్పుడు చక్కగా ముత్యాల దండ ఒకటి చుట్టి మెడలో ఒక మంచి హారం వేసి దానికి ఒక నీల పతకం వేసి ఓ పట్టు చిన్న తువ్వాలు తీసుకొచ్చి చక్కగా ఉత్తరీయం కట్టి దానికి కుర్చీళ్ళు పెట్టి గోచీ పోసి కట్టేసి కాళ్ళకి కంకణాలు పెట్టి ఆ మంజీరములు మోగుతుంటే కృష్ణుణ్ణి విడిచిపెట్టి నాన్న ఆడుకో అని ఓ చిన్న వేణువిస్తే ఆ వేణు ఊదుకుంటూ తిరుగుతుండేవాడు ఇంట్లో అంతా. ఒక రోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. పోతన గారు ఎంత దర్శనం చేశారో తెలుసా అండి? శివరాత్రికి ముందు రోజు మనం ఈ పద్యాలు వినగలగడం ఈశ్వరుని యొక్క అనుగ్రహం. నేనేం కావాలని తేలేదు, అవే వచ్చాయి. చూడండి, తనువునంటిన ధరణి పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగడ సంగడిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయమగొమెడ కప్పుగాగా హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వీరులేమి తెలియవెలయునట్లు. పోతన గారు అంటారు, మట్టిలో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు ఆ మట్టి తీసి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటి నిండా భస్మ అలుదుకున్న శంకరుడు కనపడుతున్నాడు, బాలశంకరుడు. ఆయన మెడలో ఒక చిన్న హారం వేసుకుని దానికి మధ్యలో నీల పతకం ఉంటే ఆ పతకము కాంతి కంఠం మీద కొడుతుంటే గరళాన్ని కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనబడుతున్నాడు. అమ్మ కొప్పుకి కట్టినటువంటి ముత్యాల సరాలు చూస్తుంటే నాకు కపర్ది అని పెద్ద జటాజూట ఉండి అందులో గంగమ్మని ధరించి చంద్రరేఖని పెట్టుకున్నటువంటి శంకరుడు దర్శనం అవుతున్నాడు. ఆ మెడ నిండా అమ్మ హారాలు వేస్తే నాగభూషణుడై పావులు ధరించినటువంటి శంకరుడు దర్శనం అవుతున్నాడు. చిన్ని కృష్ణుడు నా వంక చూసి, పోయిపోతన్నా, కృష్ణుడు శివుడు అని రెండు లేరయ్యా అని నాకు పాఠం చెప్పినట్టు కృష్ణుడు శివుడు అని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్వము సుమా అని నాకు పాఠం చెప్పాడా అన్నట్టుగా కనపడ్డాడు అని పోతన గారు పద్యం రాసుకున్నారు. ఎంత శివకేశవ అభేదాన్ని పాటించి ధన్యుడైపోయాడో చూడండి మహానుభావుడు. అందుచేత అటువంటి దర్శనం పోతన గారు చేసి అంటారు, If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.